Okay, guys, today is the last class for strings. Okay. ఈ రోజు ఇంకా కొన్ని స్ట్రింగ్స్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రేపటి నుంచి విల్ గో టు ఊప్స్ కాన్సెప్ట్స్. ఓకే. ఓకే, సో ఇప్పుడు నాకు ఒక స్ట్రింగ్ ఉంది అనుకోండి. ఆ స్ట్రింగ్ లో ఈవెన్ పొజిషన్ లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని ప్రింట్ చేయాలనుకోండి. ఎలా ప్రింట్ చేస్తారు? నేను ఈవినింగ్ గ్రూప్ డిస్కషన్ లో పెట్టాను. ప్రోగ్రామ్ చేశారు ఎవరైనా? చేశారా? ఎవరైనా స్క్రీన్ Can anyone share the screen? Yeah, I shared the screen. Okay. See, If I plus 1 percentage to equal to 0. I plus 1 ఎందుకు పెట్టారు అక్కడ? అంటే ఇక్కడ యాక్చువల్ గా నేను ఏమంటారు 0 ఈవెన్ కదా, +1 తీసుకోకుండా అయితే అవుతుంది. 1 పెడితే మనకి 1 నుంచి ప్రింట్ అవుతుంది. సో ఇది తీసేస్తున్నాను. ఇప్పుడు రన్ చేయండి. ఇప్పుడు రన్ చేస్తే JVR 0 నుంచి ప్రింట్ అవుతుంది. స్ట్రింగ్ 0 నుంచి కదా. అంతే. +1 పెడితే ఇంకా మామూలుగా తీసుకుంటుంది. 1 కన్సిడర్ చేసుకుంటుంది. J1 A2 లైక్. ఇదే కరెక్ట్. ఓకే. సో ఈశ్వర్ అండ్ సుబ్బు అర్థమైందా ప్రోగ్రామ్? చూడండి. అర్థమైంది కదా? ఇక్కడ ఏం లేదు, మామూలుగా ఫార్ లూప్స్ లో మనం చూసాం కదా, ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేయడం సేమ్ అదే అనమాట. ఓకేనా? 0 నుంచి లెంత్ వరకు ట్రేట్ చేసి ఈ 5% టు ఈక్వల్ టు 0 అయితే str.charAt సింపుల్. ఓకే. ఓకే, స్టార్ట్ చేసేయండి లక్ష్మి. గుడ్. ఓకే, అయితే ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. అయితే ఒక్క నిమిషం. ఓకే గైస్, అనగ్రామ్ అంటే ఎవరికైనా తెలుసా? వాట్ ఈస్ అనగ్రామ్? ఒక స్ట్రింగ్ అనగ్రామా కాదని ఎలా అనుకుంటాం?
అనాగ్రామ్ అంటే ఐడియా ఉంది ఎవరికైనా? నో మురళి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, చాలా ఇంటర్వ్యూస్లో అడిగారు ఇది. ఓకే. ఓకే, అనాగ్రామ్ అంటే ఏంటంటే చూడండి, నాకు ఒక స్ట్రింగ్ ఉంది ఇక్కడ. ఓకే, స్ట్రింగ్ str ఈక్వల్స్ టు ARMY ఆర్మీ. ఓకే ఓకే, నాకు ఇంకో స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్ str2 ఈక్వల్స్ టు MARY మేరీ. ఈ రెండు స్ట్రింగ్స్ అనాగ్రామా కదా? చూడండి, దీంట్లో ఉన్న వర్డ్స్ అన్ని దీంట్లో ఉన్నాయి, అవునా కదా? ఏ ఉంది, ఆర్ ఉంది, ఎం ఉంది, వై ఉంది, అవునా కదా? యా. ఇప్పుడు ఈ రెండు స్ట్రింగ్స్ అనాగ్రామ్ అన్నమాట. ఓకే, ఓకే. ఇప్పుడు హౌ కెన్ యూ చెక్ వెదర్ 2 స్ట్రింగ్స్ ఆర్ అనాగ్రామ్ ఆర్ నాట్ అంటారు. ఓకేనా? లేకపోతే అనాగ్రామ్ అనుకుంటా, హౌ కెన్ యూ చెక్ వెదర్ ఆల్ క్యారెక్టర్స్ ప్రెజెంట్ ఇన్ ఎ ఫస్ట్ స్ట్రింగ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఎ సెకండ్ స్ట్రింగ్ ఆర్ నాట్ అంటారు. అంతే కదా, దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. సో ఇలా ఈ 2 వేస్ లో అడుగుతారు అనమాట మనం కన్ఫ్యూజ్ చేయడానికి. సో రెండు ఒకటే అనాగ్రామ్. ఓకే, సో అనాగ్రామా కాదా ఎలా కనుక్కుంటాం? లాజిక్ ఏమైనా చెప్తారా? చాలా సింపుల్, ఆలోచించింది. ఈక్వల్స్ చేస్తే కూడా సారీ, ఈక్వల్స్ ఈక్వల్స్ చేస్తే గానీ రాదు కదా. ఈక్వల్స్ ఎలా వస్తుంది? రాదు కదా. ఓకే, అప్పర్ చేసుకున్నాం. ఇప్పుడు నిన్న న్యూమరాలజీ చేసాం కదా, Hmm. దాని సమ్మేషన్ దీని సమ్మేషన్ ఈక్వల్ అయితే అయ్యో, అంత అప్పుడు పెద్ద లాజిక్ అంత అవసరం లేదు, అంత పెద్ద లాజిక్ వద్దు, okay. సింపుల్ గా అయిపోతుంది అన్నమాట. థింక్ గైస్, నేను చెప్పుకుంటే వెళ్ళిపోవచ్చు, కానీ మీరు కూడా ఆలోచించాలి. ఇప్పుడు సడన్ గా ఇలాంటి ప్రోగ్రామ్ ఇంటర్వ్యూస్లో ఇస్తారు. సో ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడే మనకు భయంగా ఉంటుంది, టెన్షన్గా ఉంటుంది. సో ఆ టెన్షన్లో మనకు ప్రోగ్రామ్ ఇచ్చి రాయమన్నప్పుడు అసలు మనకు తెలిసిన ప్రోగ్రామ్ అయినా రాయలేం, అవునా కదా? ఉండేది కొంచెం టైం. మీరు ప్రోగ్రామ్ రాయదండి, జస్ట్ లాజిక్ చెప్పండి ఎలా చేయొచ్చు దీన్ని. ఓకే, సో కోడ్ లో ఒక్కొక్క క్యారెక్టర్ నెక్స్ట్ స్ట్రింగ్ లో దాంతో కంపేర్ చేయాలి. అంత కష్టం వద్దు అనమాట. మనకి ఏంటంటే చూడండి, ఈ స్ట్రింగ్ రెండింటిని సార్ట్ చేసేసాం అనుకోండి. సార్ట్ అంటే ఏంటి? అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసేసాం అనుకోండి. ఓకే, అప్పుడు రెండు స్ట్రింగ్స్ ఏమవుతాయి లేదా? అర్థమైందా? నేను ఈ స్ట్రింగ్ని సార్ట్ చేసేస్తాను అనమాట. అప్పుడు రెండు స్ట్రింగ్స్ లో సేమ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు అన్ని సేమ్ క్యారెక్టర్స్ అయితే కదా సార్ట్ అవుతాయి, అవునా కదా? అప్పుడు ఆ రెండు అరేస్ ఈక్వల్ అయితే ట్రూ, లేకపోతే ఫాల్స్, అంతే కదా? అర్థమైందా? సార్టింగ్ అంటే తెలుసు అందరికి. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు చూడండి, రెండు స్ట్రింగ్ ని సార్ట్ చేసేయాలి. ఫస్ట్ ఏ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో సార్ట్ చేసేసాం అనుకోండి. రెండిట్లో సేమ్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి రెండు సేమ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో సార్ట్ అయిపోతాయి అనమాట. అప్పుడు రెండు అరేస్ లో సేమ్ స్ట్రింగ్స్ ఉంటాయి, అవునా కదా? అప్పుడు ఆ రెండు స్ట్రింగ్స్ ఈక్వల్ అయితే అనాగ్రాము, లేకపోతే నాట్ ఎన్ అనాగ్రామ్. సింపుల్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా చేస్తారు? ఫస్ట్ ఈ స్ట్రింగ్ అరేలో కన్వర్ట్ చేసుకోవాలన్నమాట.
ఓకే, అరేలోకి ఎలా కన్వర్ట్ చేస్తాం? క్యార్ అరేలోకి ఎలా క్యార్ convert- అరే క్యార్ ఓకే, క్యార్ క్యార్ ARR1 equals to ARR1 equal to str dot టూ క్యార్ అరేనా. ఫస్ట్ దీన్ని ఏం చేయాలి? లోయర్ కేస్ లో కన్వర్ట్ చేయాలి. లోయర్ కేస్ ఆర్ అప్పర్ కేస్ చూడండి, దీంట్లో క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, స్మాల్ లెటర్స్ ఉన్నాయి కదా. ఎస్ కాబట్టి డాట్ టూ లోయర్ కేస్ లో కన్వర్ట్ చేస్తాను, డాట్ టూ క్యారర్. ఓకే, లోయర్ కేస్ లో కన్వర్ట్ చేసి తర్వాత క్యారర్ లో కన్వర్ట్ చేస్తున్నాం, అప్పుడు ఈ అరేలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి క్యార్ ARR2 ఈక్వల్స్ టు str1 టూ 2 డాట్ టూ లోయర్ కేస్ టూ లోవర్ కేస్ డాట్ టూ టూ క్యార్ అరే క్యారర్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది? రెండు అరేస్ లో కన్వర్ట్ అయిపోతాయి, క్యారెక్టర్ అరేస్. ఇప్పుడు ఏం చేయాలి? రెండింటిని సార్ట్ చేయాలి. ఓకే, ఎలా సార్ట్ చేస్తాం? అరేస్ డాట్ సార్ట్, సింపుల్ ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంటుంది, అరేస్ డాట్ సార్ట్ ఆఫ్ ARR1. ఓకే, నెక్స్ట్ ఇంకొక అరే కూడా అరేస్ డాట్ సార్ట్ అరే టూ అరే 2. ఇప్పుడు రెండు సార్ట్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయాలి. ఓకే, ఇఫ్ అరేస్ డాట్ ఈక్వల్స్ అరే 1 అరే 1 కామా అరే 2 అరే 1 కామా అరే 2 అయితే ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ strings are anagram else dot out of println both strings are not an anagram. ఓకే, అయిపోలేదా ప్రోగ్రామ్? సో ఇప్పుడు రన్ చేశారనుకోండి, బోత్ స్ట్రింగ్స్ ఆర్ anagram. ఓకే, ఇక్కడ డబుల్ బై పెట్టాను అనుకోండి, ఇప్పుడు బోత్ స్ట్రింగ్స్ ఆర్ నాట్ an anagram. ఓకే, అర్థమైందా లేదా ప్రోగ్రామ్? సార్ రిపీట్ చేయవా? ఓకే, చూడండి, బోత్ స్ట్రింగ్స్ ఆర్ anagram అంటే అర్థమైంది కదా. ఫస్ట్ anagram అని ఎప్పుడు అంటాం? రెండు స్ట్రింగ్స్ ని ఈశ్వర్ anagram అని ఎప్పుడు అంటాం? అర్థమైందా? చూడండి, దీంట్లో ఏ ఉంది, దీంట్లో ఏ ఉంది. ఓకే, దీంట్లో ఆర్ ఉంది, దీంట్లో ఆర్ ఉంది, దీంట్లో ఎం ఉంది, దీంట్లో ఎం ఉంది, దీంట్లో వై ఉంది, దీంట్లో వై ఉంది. ఓకే, అంటే దీంట్లో ఏ ఆల్ఫాబెట్స్ అయితే ఉన్నాయి ఈ స్ట్రింగ్ లో అదే ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, కానీ వేరే ఆర్డర్ లో ఉన్నాయి అన్నమాట. అవునా కదా? అప్పుడు రెండు స్ట్రింగ్స్ లో సేమ్ ఆల్ఫాబెట్స్ ఉండి అండ్ వేరే ఆర్డర్ లో ఉన్నాయి అనుకోండి, దాన్ని anagram అంటాం అనమాట. ఓకే, దాన్ని ఏం చేస్తాం ఇప్పుడు మనం? దీనికి లాజిక్ ఏంటంటే, ఫస్ట్ రెండు స్ట్రింగ్స్ ని అరేలో కన్వర్ట్ చేసుకొని సార్ట్ చేసి ఆ రెండు అరేస్ సేమ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు anagram, లేకపోతే నాట్ an anagram. అదే చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో ఒక స్ట్రింగ్ ని అరేలోకి ఎలా కన్వర్ట్ చేస్తాం? క్యారెక్టర్ అరేలోకి మనకు స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ లో డాట్ టూ క్యార్ అరే అనే ఫంక్షన్ ఉంది కదా. కాబట్టి క్యార్ ARR1 ఈక్వల్స్ టు str డాట్ టూ లోయర్ కేస్. ఫస్ట్ దీన్ని లోయర్ కేస్ లో కన్వర్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ స్ట్రింగ్ కాంబినేషన్ ఆఫ్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ లో ఉందన్నమాట కదా. కాబట్టి లోయర్ కేస్ లో కన్వర్ట్ చేసేసి డాట్ టూ క్యార్ అరే చేస్తున్నాం. అప్పుడు ఇది ఏం రిటర్న్ చేస్తుంది? క్యారెక్టర్ అరే రిటర్న్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ str2 కూడా టూ క్యార్ అరే లో కన్వర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? కన్వర్ట్ చేసి మనకు అరేస్ డాట్ సార్ట్ ఫంక్షన్ అనమాట.
ఒక అరేని సార్ట్ చేయాలంటే మనకి ఇన్బిల్ట్ ఫంక్షన్ అవుతుంది, అరేస్ డాట్ సార్ట్. ఓకే, ఇది మొత్తం అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేసేస్తుంది. ఏంది అరేస్ డాట్ సార్ట్ అనేది ఆఫ్ అరే 1. ఇది అరే 1 అనేది దీంట్లో ఇచ్చామనుకోండి, ఈ అరే 1 ని సార్ట్ చేసేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అరేస్ డాట్ సార్ట్ ఆఫ్ అరే 2. ఇప్పుడు ఏం చేస్తున్నావు, 2 అరేస్ ని సార్ట్ చేసేసాం అనమాట. సార్ట్ చేసేస్తే అప్పుడు 2 అరేస్ లో సేమ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా. అప్పుడు ఇఫ్ ARR1 డాట్ ఈక్వల్స్ ARR2 అయితే బోత్ స్ట్రింగ్స్ ఆర్ anagram లేకపోతే నాట్ an anagram. ఓకే, ఓకే. ఇప్పుడు ARR1 అన్నప్పుడు అరేలో ఎలా ఉంటాయి క్యారెక్టర్స్ చెప్పండి. మనం చెప్పాం కదా ఆల్రెడీ, అరే అన్నప్పుడు ఇలాగా ఇండెక్స్ బేసిస్ లో ఉంటాయి. ఓకే, దీంట్లో ఏ ఆర్ ఎం వై ఇలా Y. ఉంటుంది. ఫస్ట్ అరే ఇది 0th ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, ఇది సెకండ్ ఇండెక్స్, ఇది థర్డ్ ఇండెక్స్. Sorry. ఇది కూడా ఇంకొక అరే కూడా MA ఎం A RY. or ఆర్ వై. Y. ఇది కూడా 0th ఇండెక్స్, 0, 1, ఇది 2, సెకండ్ ఇండెక్స్, 3. థర్డ్ ఇండెక్స్. ఓకే, ఇలా ఉన్నట్టు ఏమవుతాయంటే అరేస్ డాట్ సార్ట్ ఉన్నప్పుడు ఓకే ఎలా సార్ట్ అయిపోతాయి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో సార్ట్ అయిపోతాయి అనమాట. అప్పుడు ఇది కూడా ఏమైపోతుంది, ఈ అరే కూడా చెప్పండి 2 ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో సార్ట్ అయిపోయినప్పుడు 2 ఈక్వల్ అయిపోతాయా లేదా? అర్థమైందా? ఎస్ మురళి, బోత్ ఆర్ సేమ్. బోత్ ఆర్ సేమ్ అరేస్ అయిపోతాయి అప్పుడు. ఓకే, అప్పుడు ఈ 2 అరేస్ ఈక్వల్ అయితే anagram లేకపోతే నాట్ an anagram, అంతే. ఓకే, సో 2 అరేస్ ఎలా ఈక్వల్ అవుతాయి, ARR1 ఉంది కదా, స్టార్ట్ చేసిన తర్వాత ప్రింట్ చేసి చూడండి కావాలంటే. ప్లస్ ప్లస్ చూడండి AMRY ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నమాట. చూడండి ఇప్పుడు అరే 1 ARMY ఉంది, నెక్స్ట్ అరే 2 కూడా చూడండి కావాలంటే అరే 2 డాట్ ఇప్పుడు చూడండి AMRY. ఓకే, 2 సేమా, నెక్స్ట్ AMRY 2 సేమ్ ఉన్నాయా లేదా? బ్రో ఇక్కడ ARR1 అని ఇచ్చు, ARR2 ఇవ్వాలేమో. ఎక్కడ సెకండ్ ఇప్పుడు రాసావు కదా ఇదా, పైన పైన ఇదా అందులో కాదు, ఫర్ ఇంట్ I ఈక్వల్స్ టు 0, I లెస్ దాన్. పర్లేదు, 2 లెంత్ సేమే కదా, సేమ్ లెంత్ సేమే కదా, ఎప్పుడైనా కూడా సేమే వస్తుంది. ఓకే. అయితే అర్థమైంది కదా అందరికి ఈ ప్రోగ్రామ్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, కానీ షార్ట్ క్వశ్చన్ ఇంటర్వ్యూస్ లో మీకు. నేను చెప్పే ప్రోగ్రామ్స్ అన్ని మీరు గ్యారంటీగా నేర్చిపెట్టుకోవాలి. ఓకే, Suppose I want descending order only, then what you డిస్ప్లింగ్ use ఆర్డర్ లో ప్రింట్ function? చేయాలంటే ఏం చేస్తారు మీరే చెప్పండి. Arrays dot short అక్కడ you can- మీకు అసెండింగ్ ఆర్డర్ లో ఉంది, దాన్ని వెనక నుంచి ముందుకి ట్రేడ్ చేస్తే డిసెండింగ్ ఆర్డర్ అయిపోతుందా లేదా? అంతే. ఓకే, ఇది anagram. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చి
ఓకే. ఇప్పుడు నాకు 2 స్ట్రింగ్స్ ఉన్నాయి. ఓకే, స్ట్రింగ్ స్ట్రింగ్ ఏ అనుకున్నాం. స్ట్రింగ్ ఏ ఈక్వల్స్ టు హలో. ఓకే, స్ట్రింగ్ బి ఈక్వల్స్ టు జావా. ఓకేనా? ఇప్పుడు నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏ అన్నాను, ఏం ప్రింట్ అవుతుంది? హలో హలో పెట్టేసి ఈ అంటే జావా. జావా. ఓకే, ఇప్పుడు చూడండి హలో జావా ప్రింట్ అయింది. కానీ నేను ఏ ప్రింట్ చేస్తే జావా ప్రింట్ అవ్వాలి, బి ప్రింట్ చేస్తే హలో ప్రింట్ అవ్వాలి. అలా ఏలోకి జావాని స్వాప్ చేయాలి, బిలోకి హలోని స్వాప్ చేయాలన్నమాట. ఇలాగా స్ట్రింగ్స్ ని స్వాప్ చేయాలి. ఎలా స్వాప్ చేస్తాం? వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్. నాకు నేను థర్డ్ వేరియబుల్ యూజ్ చేస్తున్నాను అనుకోండి. స్ట్రింగ్ సి ఈక్వల్స్ టు ఒక ఎంప్టీ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను అనుకోండి. ఓకే, ఇప్పుడు స్వాప్ చేయడం ఈజీనా కదా? ఇప్పుడు ఎలా చేస్తాం స్వాపింగ్? సి ఈక్వల్ టు ఏ ఏ ఈక్వల్ టు సి, ఏ ఈక్వల్ టు సి అని ఫస్ట్ సి లో స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ బి ఈక్వల్స్ టు ఫస్ట్ ఏ ఈక్వల్ టు సి కాదు, సి ఈక్వల్స్ టు సి ఏ. ఈక్వల్ టు ఓకేనా? సిని ఏలో స్టోర్ చేసుకుంటాం అన్నమాట కదా. బి ఏని సిలో స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ బి ఈక్వల్ టు సి, బి ఈక్వల్ టు చెప్పండి. బి ఈక్వల్ టు ఏ. నో ఈక్వల్ చెప్పండి, థర్డ్ వేరియబుల్ ఉంది. ఈక్వల్ టు ఏ. ఈక్వల్ టు సి. ఇప్పుడు చూడండి, సి ఈక్వల్స్ టు బీని స్టోర్ చేసుకోండి. ఓకేనా? సిలోకి బీని స్టోర్ చేసుకోండి. నెక్స్ట్ బి ఈక్వల్స్ టు ఏ స్టోర్ చేసుకోండి. నెక్స్ట్ ఏ ఈక్వల్స్ టు సిని స్టోర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ రెండు ప్రింట్ చేయండి. ఇప్పుడు ఏ బి ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అవ్వాలి? హలో జావా ప్రింట్ అయింది, జావా హలో ప్రింట్ అయింది, స్వాప్ అయిపోయింది కదా. సో ఇలా థర్డ్ వేరియబుల్ యూజ్ చేసి ఈజీ అనమాట స్వాప్ చేయడం. ఓకే, ఆఫ్టర్ స్వాపింగ్. ఓకే, హలో జావా, జావా హలో. కానీ నేను థర్డ్ వేరియబుల్ యూజ్ చేయకుండా స్వాప్ చేయాలన్నమాట. అంటే ఈ థర్డ్ వేరియబుల్ ఉండకూడదు, స్వాప్ చేయాలి. ఏలోకి బిలో చేయాలి, బిలోకి ఏలో చేయాలి. ఎలా చేస్తాం? ఇది గన్ షాట్ క్వశ్చన్. ఇది కూడా డ్రీవ్స్ లో. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ప్లస్ బి, బి ఈక్వల్ టు ఏ మైనస్ బి, ఈక్వల్స్ టు ఏ మైనస్ బి. ఏ మైనస్ బి ఉంటుందా? ఇక్కడ స్ట్రింగ్ కాబట్టి నెంబర్ అయితే వస్తుంది. ఈక్వల్ టు కాంటాక్ట్ చేయడానికి అవుతా బ్రో స్ట్రింగ్ కాంటాక్ట్. అదే కదా చేసాం. కాన్కాట్ ఏ ప్లస్ అంటే కాన్కాట్ కదా. చెప్పండి, ఇప్పుడు ఏలో ఏముంది? హలో ఉంది. సారీ ఏలో ఏలో హలో జావా, హలో జావా ఉంది. హలో జావా ఉంది. ఏలో హలో జావా ఉంది కదా. ఇప్పుడు బి ఈక్వల్స్ టు ఏం చేయాలి? ఓన్లీ ఏ. బి ప్లస్ ఏ, బి ఈక్వల్స్ టు ఏ. బి ప్లస్ ఏ.
ఓకే, ఇప్పుడు బి ఈక్వల్స్ టు చూడండి, జాగ్రత్త చూడండి. ఓకే, ఏ డాట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ బిగినింగ్ ఇండెక్స్ అండ్ ఎండింగ్ ఇండెక్స్. ఓకేనా, ఎక్కడి నుంచి ఇప్పుడు బిలోకి దేని స్టోర్ చేయాలి మనం? ఇప్పుడు చూడండి, నాకు ఎక్కడుంది హలో జావా, ఇది ఉందా లేదా మొత్తం ఏలో? Yes. ఓకే, ఇప్పుడు ఏ డాట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ 0 నుంచి ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ రావాలన్నమాట. Yes. ఓకే, అప్పుడు ఏం చేస్తాం? సబ్స్ట్రింగ్ ఆఫ్ 0 నుంచి ఇక్కడ వరకు రావాలి అంటే 4 వరకు మనం ఏం చేయాలి? 0 0, to 5. 0, 4. అట్లా ఇవ్వకూడదు, హార్డ్ కోడ్ చేయకూడదు. చూడండి, ఏ డాట్ లెంత్ మైనస్ బి డాట్ లెంత్ ఓకే. ఇప్పుడు ఏమైపోయింది? గైస్ 0, ఏ డాట్ లెంత్ మైనస్ బి డాట్ లెంత్. ఇప్పుడు ఏమైపోయింది? 0 నుంచి ఏ డాట్ లెంత్ ఎంత ఉంది? 1 Hello. 2 3 4 5 5 ఉంది. ఓకే, ఇది జావా 1 4 2 3 4. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? 1 ఏ డాట్ లెంత్ మైనస్ బి డాట్ లెంత్ ఏమవుతుంది? minus బిని ప్రింట్ చేశారనుకోండి, చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బి. ఏం ప్రింట్ అయింది? ఏం ప్రింట్ అయింది? బి ఈక్వల్స్ టు బిలో ఏమైపోయింది? బిలో ఏం స్టోర్ అయింది? Hello student. స్టోర్ అయింది. బిలో హలో స్టోర్ అయిపోయింది. చూడండి, అంటే బిలోకి హలో వచ్చేసింది. ఓకే, ఇది ఎలా వర్క్ అయింది అర్థమైందా మీకు? ఏ డాట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ 0, ఏ డాట్ లెంత్ మైనస్ బి డాట్ లెంత్. It's not getting Murli. That అర్థం కాలేదా? B. ఫస్ట్ లో హలో A dot జావా అని length is 5 minus B dot length 4. 5 minus 4 1. 1 కాదు, మీరు దీన్ని చూడకూడదు. చూడండి, ఏలో ఏముంది ఇప్పుడు? ఏలో హలో జావా ఉంది. హలో జావా ఉంది. హలో జావా మొత్తం లెంత్ ఎంత ఉంది? 5 4 1 9 2 ఉంది. 3 4 5 6 7 8 9 Eight. 9 ఉంది. ఓకే, ఏ డాట్ లెంత్ 9 మైనస్ బి డాట్ లెంత్ ఎంత ఉంది? 4 1 2 3 4. ఓకే, 4 అంటే 9 మైనస్ 4 5. ఓకే, 0 5 అంటే 1 2 3 4 5 వచ్చేసిందా లేదా? Actually, we consider the hello only. దీన్ని A కన్సిడర్ చేయకూడదు, ఇది Yeah. కన్సిడర్ A చేయాలి. equal to A plus B only. ఓకే, నెక్స్ట్ బిలోకి ఏమొచ్చింది? Java. హలో వచ్చేసింది. Hello. Yeah. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి, ఏలోకి ఎలా తెచ్చుకోవడం? చాలా సింపుల్. A equal టు ఓకేనా, ఏ ఈక్వల్స్ టు A dot substring. ఏ డాట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ Substring. బి లెంత్ చెప్పండి. Dot length. No. Oh, hello. రావాలి 5 రావాలి. 5. బి డాట్ బి డాట్ లెంత్ చూడండి, బి డాట్ బిలో ఏముంది ఇప్పుడు? హలో ఉంది. Hello. ఇప్పుడు దీని లెంత్ ఎంత? ఇప్పుడు నేను 5. అనుకోండి, 0 1 2 3 4 5 కరెక్ట్ జే నుంచి వచ్చిందా లేదా? కాబట్టి బి డాట్ లెంత్. ఓకే, ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇప్పుడు ఆఫ్టర్ సార్టింగ్ దీన్ని ప్రింట్ చేశారనుకోండి, జావా హలో జావా స్వాప్ అయిపోయిందా లేదా?
ఓకే, సో అందరికి అర్థమైందా? ఇంకా ఎవరిని అర్థం కాదు ఉంటే అడగండి, ఇంకోసారి చెప్తాను. ఒకసారి చెప్పండి. ఒకసారి చెప్పమని. ఓకే, ఒక్క నిమిషం దీన్ని డీబగ్ పెడతా. ఓకే, ఇక్కడికి స్టాప్ అయింది. 6 F6 ఏని బిని చేసాం. ఇప్పుడు A = A + B. ఓకే, ఇది ప్రింట్ అయితే ఏమవుతుంది? ఇప్పుడు ఏలో ఏముంది? హలో జావా ఉంది. ఓకే, ఏలో జావా ఉంది. ఓకే, నెక్స్ట్ B = A డాట్ సబ్స్ట్రింగ్ ఆఫ్, మనం సబ్స్ట్రింగ్ ఫంక్షన్ ఐడియా ఉంటేనే ఇది అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. సబ్స్ట్రింగ్ ఐడియా ఉంది కదా, బిగినింగ్ ఇండెక్స్ ఎండింగ్ ఇండెక్స్. A డాట్ సబ్స్ట్రింగ్ ఆఫ్, మనకు Bలో ఏం చేయాలి? మనం ఏలో ఉండే వాల్యూని స్టోర్ చేయాలి, అవునా కదా? ఓకే, సో B = ఇది, ఈ వాల్యూ మాత్రమే స్టోర్ చేయాలన్నమాట. ఓకే, ఎలా స్టోర్ చేస్తాము? 0 చూడండి, మనకు 0 నుంచి స్టార్ట్ అవ్వాలి ఇది. ఓకే, 0, మొత్తం లెంత్ లో నుంచి B డాట్ లెంత్ తీసేసాం అనుకోండి, అప్పుడు మిగిలింది ఇదే కదా. మొత్తం స్ట్రింగ్ ఉంది నాకు, A B రెండు కలిసిపోయిన స్ట్రింగ్ ఉంది. దీంట్లో B డాట్ లెంత్ అంటే B లెంత్ మనం తీసేసాం అనుకోండి, మిగిలింది A లెంత్ ఒకటే కదా. అప్పుడు A డాట్ లెంత్ ఎంత ఉంది ఇప్పుడు చెప్పండి? 1 2 3 4 5 6 7 8 9. ఓకే, 9 ఉంది. ఓకేనా, సబ్స్ట్రింగ్ ఆఫ్ 0, A డాట్ లెంత్ ఎంత ఉంది? 9. ఓకే, 9 మైనస్ B డాట్ లెంత్ ఎంత ఉంది? B లెంత్ ఉంది జావా ఉంది 1 2 3 4. ఓకే, 9 - 4 5 వచ్చింది. అంటే ఇప్పుడు A డాట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ 0, 5 అంటే ఏంటి? 0 నుంచి 1 2 3 4 5 ఎగ్జాక్ట్ గా హెలో చేసిన లేదా? సబ్స్ట్రింగ్ ఆఫ్ 0, 5 అన్నప్పుడు, కాబట్టి B లో ఏం స్టోర్ అయింది? హెలో స్టోర్ అయింది. ఓకే, కాబట్టి ఇప్పుడు F6 కొట్టారంటే B లో ఏముంది? హెలో స్టోర్ అయింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు B లో స్టోర్ చేసేసాం. నెక్స్ట్ A వాల్యూ, A = A డాట్ సబ్స్ట్రింగ్ ఆఫ్, మళ్ళీ దీన్నే సబ్స్ట్రింగ్ చేయాలి. ఓకే, A డాట్ సబ్స్ట్రింగ్ ఆఫ్, ఇప్పుడు B లో హెలో ఉంది కదా, B లో హెలో ఉంది, ఈ లెంత్ తీసేసాం అనుకోండి, ఇంకా మిగిలింది ఇదే కదా. అది అవునా కదా? మొత్తం ఈ స్ట్రింగ్ లో ఈ లెంత్ తీసేసాం అనుకోండి, మిగిలింది ఇదే కదా. అవునా కదా? కాబట్టి B డాట్ లెంత్ ఎంత ఉంది? B డాట్ లెంత్ 5 ఉంది, అవునా కదా? B లో ఏముంది చూడండి, HELLO, దీని లెంత్ ఎంత? 1 2 3 4 5. ఓకే, B డాట్ లెంత్ అంటే 5. కాబట్టి A డాట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ B డాట్ లెంత్ అంటే A డాట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ 5 అంటే ఏమొస్తుంది? 5 అంటే 0 1 2 3 4 5. 5 అనేది ఎగ్జాక్ట్ జావా నుంచి వచ్చిందా లేదా? J 5 అని ఇచ్చినప్పుడు బిగినింగ్ ఇండెక్స్ ఒకటే ఇచ్చాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇచ్చిన ఇండెక్స్ నుంచి లాస్ట్ వరకు ప్రింట్ అయిపోతుంది అనమాట. అప్పుడు మొత్తం జావా ఏలో స్టోర్ అయిపోతుందా లేదు ఇప్పుడు? కాబట్టి F6 ఏలో ఏం స్టోర్ అయింది? జావా స్టోర్ అయింది అనమాట. ఓకే, సేమ్ అదే ప్రింట్ చేస్తున్నాను. అర్థమైందా? ప్రోగ్రామ్స్ మీ ఓన్ గా పెట్టుకొని ఒకసారి మీ ఓన్ గా రన్ చేసి చూడండి, అర్థం చేసుకొని మీ ఓన్. నేను చెప్పిన ప్రోగ్రామ్స్ మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే ఇవి చాలా టైమ్స్ ఇంటర్వ్యూస్లో అడిగారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. మీరు ఇవి నేర్చుకుంటే చాలు మ్యాక్సిమం స్ట్రింగ్స్ లో. ఓకే,
గైస్ ఇప్పుడు నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. స్ట్రింగ్ str ఈక్వల్స్ టు hello 1 2 3 4 5 జావా. నాకు ఈ స్ట్రింగ్ ఉందన్నమాట. ఈ స్ట్రింగ్ లో నుంచి నెంబర్స్ తర్వాత ఆల్ఫాబెట్స్ సెపరేట్ చేయాలి. ఎలా సెపరేట్ చేస్తాం? ఎవరికైనా ఐడియా ఉందా ఎలా సెపరేట్ చేయాలి నెంబర్స్ ని క్యారెక్టర్స్ ని?